హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆజ్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవన్నీ చిన్ని చిన్ని టిప్స్ అనుకోకండి, చాలా చాలా బాగా పనిచేస్తాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీడియో అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసే వల్ల వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం శారీస్ అనేది తక్కువ కడుతుంటాం కదా, అలా కట్టినప్పుడు బ్లౌజులు అనేది ఎక్కువ యూజ్ చేయలేం కదండి. అలా యూజ్ చేయనప్పుడు దానికి ఉన్న ఉక్కుసీలు అనేది తుప్పెట్టేసినట్టు అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే టిప్ అని పాటించండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను యూజ్ చేస్తున్నాను, మీరు ఒకసారి యూజ్ చేయండి. యూజ్ చేసాక ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వైట్ పేస్ట్ ఉంటుంది కదా, తీసుకుని ఇలా ఉక్సికి అంతా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఉక్సి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వేసుకుని కట్ చేసేసుకుని మనం ఫోల్డ్ చేసుకుని బీరువాలన్నీ స్టోర్ చేసుకుంటే మనకి ఆ తుప్పు పెట్టకుండా మనకి అవి ఎక్కువ రోజులు అనేది వస్తుంది. వెళ్ళొద్దుగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది. మీకు ఈ టిప్ కనుక యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి టిప్ అనేది షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనకి హెయిర్కి అనేది బ్లాక్ హెన్నా లేదా రెడ్ హెన్నా అనేది యూజ్ చేస్తుంటాం కదా, అలా యూజ్ చేసేటప్పుడు మనకి హ్యాండ్స్ అనేది పెట్టుకుని యూజ్ చేస్తుంటాం. దానివల్ల రెడ్గా బ్లాక్గా అయిపోతుంటుంది కదా హ్యాండ్స్. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి. ఏమీ లేదండి, ఒక వ్యాస్లిన్ అనేది తీసుకోవాలి. తీసుకొని చేతులంతా ఇలాగే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాక మనకి ఫింగర్స్ కూడా ఉంటాయి కదా, గోర్లు కట్ట బాగా హెన్న అనేది అంటిపోతుంటుంది. వాటికి కూడా బాగా అప్లై చేసుకుని ఈ ఎన్న అనేది అప్లై చేసుకోండి. మీకు చేతికి అనేది నల్లగానే ఎర్రగానే పట్టదండి, అస్సలు పట్టదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. కాఫ్ వచ్చినా కూడా పిల్లలకి ట్యాబ్లెట్ వేస్తూ ఉంటాం కదా, అలా వేసినప్పుడు పిల్లలు అనేది గొంతులోనే పెట్టేసుకుని అసలు మింగకుండా ఉంటారు కదా, అలా కాకుండా ఈ టిప్ అని పాటించండి, చాలా బాగా పనిచేస్తుంది. ఒక స్పూన్లోకి ట్యాబ్లెట్ వేసుకుని ఇంకో స్పూన్ తోటి ఇలాగా నొక్క పెట్టి అంటే అది పౌడర్ కింద అయిపోతుందండి. చూస్తే కదా, ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక అందులో కొంచెం అంతా వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసి పిల్లలకి అనేది పట్టించేస్తే ఈజీగా మింగేస్తారు. వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అనేది తాగేస్తారండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కనుక. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. కట్ చేసినప్పుడు కొళ్ళు అనేది బాగా మండిపోతూ ఉంటాయి కదండి, అలా మండకుండా ఉండాలండి. ఈ టిప్ అనేది పాటించండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవుతాను. ఇలాగా మొత్తం అంతా స్కిన్ అనేది తీసేసుకోవాలి, పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలండి. తీసేసుకుని ఇలాగా మధ్యలో ఉన్న కుదని చూడండి, ఆ గట్టిది కూడా మనం ఉల్లిపాయలు కట్ చేసిన కంపల్సరీ తీసేయాలి. ఇలా తీసేసుకున్నాక మొత్తం పైన ఉన్న పొట్టు అనేది పొలిచేసుకున్నాం కదా, అది ఒక 5 మినిట్స్ దాకా వాటర్లో పెట్టేసి అట్లే వదిలేస్తే దానికి ఉన్న పవర్ అంతా వాటర్లో దిగిపోతుందండి. మన కొళ్ళు అనేది మండకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. తీసుకుని ఇలాగ క్యారెట్ తురుముతుంటుంది కదా, ఇలా సన్నంగా ఉన్న దాన్ని వస్తూ మనం తురుముకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను తురిమేసుకుంటున్నాను. ఈ విధంగా అల్లం అనేది తురిమేసుకున్నాం కదా, ఇలా తురుముకుదాన్ని ఇప్పుడు ఏం చేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఆ తురుముకున్న అల్లం అనేది గట్టిగా పిండేస్తే ఆ వాటర్ అనేది వచ్చేస్తుంది. అల్లంలో ఉన్న వాటర్ అంతా ఆ స్పూన్లోకి వచ్చేస్తుంది కదా, ఈ విధంగా వాటర్ అనేది సెపరేట్ చేసుకోవాలండి. ఇలా సెపరేట్ చేసుకున్నాం కదా, అందులోకి కొంచెం అంతా తేనె అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను తేనె అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక హాఫ్ స్పూన్ అనేది తేనె యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక స్పూన్ పెట్టుకుని తేనె అల్లం రసం అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక పెద్ద పిల్లల కానించి చిన్న పిల్లల వరకు దగ్గు కఫం అనేది పెట్టేస్తుంటుంది కదా, అలా పెట్టినప్పుడు ఈ రసం అనేది తాగిపించండి. పడగొడుపున మనకి దగ్గు కఫం లాంటిది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్ని సూదులు అనేది యూజ్ చేస్తుంటాం కదా ఇంట్లోనే, అవి యూజ్ చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాం. అలా కాకుండా ఈ టిప్ అనేది పాటించండి. మీకు ఎక్కడున్నా కూడా ఈజీగా తీసుకుని ఇలాగా పెట్టుకునేలాగా ఉంటుంది. అందరి ఇంట్లోని పెన్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, అవి యూజ్ చేసినాక అయిపోయాక పాడేస్తూ ఉంటాం. అలా పాడేయకుండా ఇలాగ యూజ్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా ఖాళీగా ఉన్న దాంట్లోకి వేసేసుకుందామండి. వేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. మనం ఎక్కడ పడిపోయిందని కూడా భయమే లేకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రుబ్బుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! మిక్సీ లేనప్పుడైనా లేదంటే అప్పటికప్పుడు కొంచెం అనేది మిక్సీలో వేయలేం కదా! అలా కాకుండా ఈ టిప్ అని పట్టించండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం పక్కా. ఏం లేదండి, ఒక కవర్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్ కవర్స్ ఉంటాయి కదా! అలాంటి కవర్ అనేది తీసుకున్నాను నేను. మీరు ఏదైనా లేదంటే లేస్ కవర్స్ ఉంటాయి కదండీ! అలాంటివైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇలాగా చూస్తున్నారు కదా! ఈ విధంగా అప్పడాలు కార పెట్టుకుని ఇలాగా మొత్తం దంచుకోవడమైనా లేదంటే ఇలాగా చపాతీలాగా చేసినా కూడా ఈజీగా అంటే ఈజీగా నలిగిపోతుందండి. మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్నంత ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లోని రోల్స్ అనేది ఉంటాయి కదండి, వాళ్ళు ఉన్నప్పుడు దంచేసుకుని వేసేసుకుంటారు. రోల్స్ గట్రా లేనప్పుడు, మిక్సీ లేనప్పుడు లేదంటే పవర్ లేనప్పుడైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమీ లేదండి, ఇలాగా మనం చపాతీ చేసుకున్నట్టు చేసేసుకుంటే చాలా ఈజీగా నలిగిపోతుంది. చూస్తున్నా కదా, నేను సైడ్స్ అనేది కట్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా సైడ్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నాక చూడండి, మనం అల్లం పేస్ట్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పవర్ లేకపోయినా మీరు అప్పటికప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది. కూర టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా రుబ్బుకుని అల్లం పేస్ట్ వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టిప్ ఏంటో చూద్దామండి. ఇలా పెసలనేవి తెచ్చుకుంటుంటాము. అవి పెసలు అనేది ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి త్వరగానే పురుగు పట్టేస్తుంటుంది. అలా పురుగు పట్టుని పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మిక్సర్ తీసుకోవాలి. మిక్సర్ తీసుకొని అందులోకి ఎన్ని పెసలు మిగిలి అన్నీ నేను పెసలన్నీ వేసేసుకుంటున్నానండి. వేసుకున్నాక అందులోకి కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఒక కాఫీ పౌడర్ అనేది తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఆ బ్రాండ్ అనేది తీసుకోవాలని లేదు. అందులోకి పసుపు కొమ్ములని వేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా, ఇలా దంచుకుని వేసుకున్నాను. ఇలా దంచుకున్నట్లు ఇప్పుడు మిక్సీ పెట్టుకుందామని ఇలా మిక్సీ పెట్టుకుని చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలాగా బర్గా మిక్సీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా స్మూత్గానే మిక్సీ పెట్టుకోవచ్చు. నేను కొంచెం రఫ్గా అనేది మిక్సీ పెట్టుకున్నాను. ఒక స్పూన్ అనేది తీసుకున్నానండి. తీసుకుని అందులోకి వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మీరు వాటర్ బదులుగా రోజ్ వాటర్ అయినా లేదంటే పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాలు అయినా వేసుకోవచ్చు. వాటర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్లోకి ఆ పౌడర్ అంతా మొత్తం మిక్స్ అయిపోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నా కదా, ఇప్పుడు హ్యాండ్స్ మీద అప్లై అనేది చేసి చూపిస్తున్నాను. మీరు హ్యాండ్స్ మీద కాకుండా ఫేస్కైనా నెక్కకైనా బాగా పెట్టుకోవచ్చు. మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ అనేది ఇప్పుడు ఒక చేయికంతా అప్లై చేసి చూపిస్తున్నానండి. మీరు ఇలాగా స్క్రబ్బర్లైనా పెట్టుకోవచ్చు, లేదంటే పేస్ట్ కింద కూడా చేసుకునైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న చేతికంతా ఒక 5 మినిట్స్ దాకా అట్లే పెట్టేసి ఆరిపోవాలండి. చూస్తున్నా కదా, బాగా డ్రై అయిపోయింది కదా. అలా డ్రై అయిపోయిందని ఇప్పుడు వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎంత గ్లోయింగ్ అనేది చెయ్యి అనేది వచ్చిందో. మీరు ఇలాగే ఫేస్కైనా నెక్కకైనా పెట్టుకోవచ్చు అన్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫేస్ క్రీమ్లు, ఫేస్ వాష్లు అనేది యూజ్ చేస్తున్నారండి. మన అమ్మమ్మ నాన్నమ్మ కాలం నాటిలోని ఇలా పెసరపప్పుతోటి శనగపప్పుతోటి వేసుకుని మిల్లాడించుకుని పెట్టుకుని ఫేస్కి అనేది అప్లై చేసుకునే వాళ్ళు చాలా గ్లోయింగ్ అనేది ఉండేది కదా. ఇలాగా మనం ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా గ్లోయింగ్ అనేది హ్యాండ్ అనేది వచ్చిందో. ఇది ఫేస్ మీద అప్లై చేసుకుని ఇంకెంత గ్లో వస్తుందో చూడండి. ఈ టిప్స్ అన్నీ నచ్చినాయి కదా, నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.